హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ ఆకుల. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అదేంటంటే కార్తీక పౌర్ణమి రోజు అనమాట వ్లాగు. ఇంకా నేనైతే దీపావళి రోజు కూడా లాంగ్ వీడియో చేశాను కదా, ఇక అలా అని చెప్పేసి అయితే ఈరోజు కూడా ఇంకా లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచి అయితే అన్ని పనులు చేసేసుకొని ఇంకా పిల్లలకి ఫ్రెష్ అప్ చేపించి ఇంకా నేను కూడా తలస్నానం చేసేసి ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. ఏంటి అంటే ఎక్కడ అంటే ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడికి వచ్చాము ఏ టెంపుల్కి అని చెప్పేసి అయితే మీకైతే తెలిసిపోతుంది. మాకు నియర్ బై ఉంటుంది, అలా అని చెప్పేసి అయితే వచ్చినాం అనమాట ఇక్కడికి. ఇంకా దీపాలు పెట్టాలి కదా, అలా అని చెప్పి ఇక్కడైతే ఇంకా దీనికి టికెట్ కూడా 20 రూపీస్ 21 రూపీస్ మనం దీపం పెట్టాలంటే. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇంకా ఈ గుళ్ళో అయితే ఇక్కడైతే చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే బొట్టు పెడతానంట 10 రూపీస్ అంట ఒక్కరికి. ఇంకా అలా అని చెప్పి అయితే నేనైతే పెట్టుకోలేదు. మా చిన్నోడు బావ క్యూటీ అయితే పెట్టుకున్నారనమాట. వాళ్ళ ముగ్గురే. ఆ బొట్టుకి కూడా 10 రూపీసా అని చెప్పేసి అయితే గుళ్ళో పెట్టుకుంటే సరిపోదా దానికి ఎందుకు అని చెప్పేసి అయితే నేనైతే పెట్టుకోలేదు. గుళ్ళో అయితే బొట్టు పెట్టుకున్నా, ఇంకా బయట అయితే పెట్టుకోలేదు అనమాట. అట్టిగా ఎందుకు 10 రూపీస్ వేస్ట్, మళ్ళీ 40 రూపీస్ అయితే నాతో పాటు అని చెప్పేసి అయితే ఇంకా నేను పెట్టుకోలేదు అన్నట్టు. ఇంకా నాకు అంతే అనమాట, ఇంకా వాళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం గుడిలో కూడా బొట్టు చాలా చోట్లనే ఉంది, ఆ బొట్టు అయితే పెట్టేసుకున్నా. ఇది వచ్చేసి అయితే అష్టాలక్ష్మి టెంపుల్ అనమాట, కొత్తపేటలో ఉంటుంది. మేమైతే రావడం సెకండ్ టైం అనమాట. మా పాప బర్త్డే అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. చాలా బాగా ఉంటుంది, నిశ్శబ్దంగా కూడా ఉంటుంది. అసలు వీడియో తీయడానికైతే ఇంకా అలో లేదు, ఫోన్స్ అలో లేవు. కాకపోతే ఈరోజు ఇంకా ఏమనట్లేదు, అక్కడైతే అందరు తీస్తున్నారని చెప్పేసి అయితే నేను కూడా తీస్తున్నాను. మా బావ అయితే తీయకు వద్దులే ఏమన్నా అంటారు అని చెప్పేసి అన్నాడు. మా బావ కూడా వీడియో తీసిండు అనమాట. ఇక్కడైతే ఇప్పుడైతే ఇంకా అమ్మవారిని అయితే ఊరేగింపు అయితే చేస్తారనమాట. ఊరేగింపు అంటే బయటకైతే వెళ్ళది, టెంపుల్ లోపలనే ఇలాగ ఊరేగిస్తారనమాట. టెంపుల్ లోపలే ఒక రౌండ్ అలాగా తిప్పేసి అయితే ఇంకా అక్కడైతే లోపల పెట్టేసిరనమాట. ఇది అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది. ఈరోజు మాత్రమైతే కార్తీక పౌర్ణమి కాబట్టి ఇలాగైతే తిప్పుతున్నారు. ఇది అన్నట్టు ఇంకా మేమైతే టైంకి అయితే అందినామన్నమాట. ఇంకా అక్కడైతే చేసేసుకొని చాలాసేపే ఉన్నాము. ఇంకా దేవుడిని తిప్పి అక్కడ పెట్టేసిన తర్వాత అందరికీ ప్రసాదం అయితే ఇచ్చిరనమాట. ఇక్కడ చూడండి ఫుల్ జనాలు వచ్చిర్రు, చాలామంది. మంచిగా అనిపించింది అసలు. మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే మంచిగా పోతుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు రాం కదా టెంపుల్స్కి, ఎప్పుడో ఒకసారి వస్తాం. ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, బాగుంది. ఇది మొత్తం ఏంటి గోల్డ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, చూడండి మొత్తం గోల్డ్తో చేసిన రథం అనమాట. గోల్డ్తో చేసిన రథంని దాంట్లో అష్టలక్ష్మి దేవిని పెట్టేసి అయితే తిప్పారనమాట. ఇక్కడైతే అందరూ పాట పాడుతుర్రు, అయ్యగారు పాడుతుంటే అయ్యగారితో పాటు అయితే అందరు కూడా వాడేస్తున్నారు. మంచిగా అనిపించింది నాకైతే ఫుల్. అసలు నాకైతే ప్రశాంతంగా అనిపించింది, మైండ్ మొత్తం రిలాక్స్గా ఉంది. ఇక్కడైతే అయిపోయాక క్యూలో చూడండి ప్రసాదం కోసం అయితే అందరు వేచి ఉన్నారు. అంటే ఇందాక ఇలాగా ఊరేగింపు చేసిన తర్వాత అందరు ఉన్నారు కదా, ఇక వాళ్ళని అయితే ఆగమని చెప్పారనమాట. అట్లా అని చెప్పి మేమైతే ఆగైతే ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే కోసేపు కూర్చొని ప్రసాదం తినే అంతవరకు కూర్చొని ఇంకైతే బయలుదేరమని చెప్పేసి అయితే ఇంకా బయటకు అయితే వచ్చినాం అన్నట్టు. ఇంకా మా క్యూటీకి అయితే పులిహోర కావాలంట, ప్రసాదం వద్దు అని చెప్పేసి ఒక్కటే లొల్లి. ఆమె టెంపుల్కి వెళ్తే చాలు, వాళ్ళ డాడీ ఉన్నాడు కదా పులిహోర మాత్రం కంపల్సరీగా ఉంటాడు. ఆయనకైతే లడ్డు పిచ్చి, మా పాపకైతే పులిహోర పిచ్చి. నాకు కూడా ఇష్టమే పులిహోర అంటే, కాకపోతే ఇంకా పిల్లలు కదా ఇక అట్లనే చేస్తారు. మా పాపకైతే పులిహోర ఫస్ట్ కావాలి. ఇంకా అక్కడ నుంచి కొనేసుకొని అయితే ఇక్కడైతే మా పక్కనే పార్క్ ఉంటుంది, ఆ పార్క్లోకి వచ్చి అయితే కొంచెం పులిహోర తినేసి ఇంటికైతే వచ్చినాం. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర అయితే ఇంకా దీపం పెట్టేసుకున్నాను, పూజ చేసుకొని ఇక్కడ చుట్టూ దీపాలు పెట్టేసి అయితే ఇలాగ పెట్టుకున్నాను అన్నట్టు. నాకైతే మంచిగా అనిపించింది, ఇంట్లో కూడా చాలా బాగా అనిపించింది.
ఇక్కడ వచ్చేసి అయితే తులసి కోట కూడా పెట్టిన అనమాట. అలాగ పెట్టేసి ఇంకా డే అంతా మేము ఫాస్టింగ్ లాగానే ఉండిపోయాము. అసలు ఎప్పుడు ఉండలేదు పౌర్ణమి రోజు. కాకపోతే ఈరోజైతే ఇంకా ఫాస్టింగే ఉన్నాము. నైట్ అయితే ఇంకా పప్పుచారు చేయమన్నాడు బావ. అట్లా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే పప్పుచారు చేసిన. ఇంకొక పొద్దులాగానే అయిపోయింది అన్నట్టు ఇంకా ఒక్క పొద్దు అయితే ఇంకా ఇడిసామన్నమాట. ఇక్కడైతే అది అయిపోయిన తర్వాత ఇక్కడ జ్వాల తోరణం కాలుస్తున్నారు అని చెప్పేసి అయితే ఓనర్ ఆంటీ చెప్పింది. అట్లా అని చెప్పేసి అయితే నేను కూడా ఇంకా వెళ్ళాను అనమాట. వాళ్ళ కూతురు అయితే నన్ను తీసుకెళ్ళింది. జ్వాల తోరణం చూసేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళ పాప అయితే బాంబులు కాలుస్తుంది.